నమస్తే వెల్కమ్ టు 10 మ్యాక్స్. పెద్ది సినిమా పైన రోజుకో రూమర్ హల్చల్ చేస్తోంది. రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమా చెప్పిన డేట్ కి రావటం కష్టమేనని, మార్చి 27న రిలీజ్ అయ్యే ఛాన్సే లేదనే ప్రచారం జరుగుతోంది. మరి మూవీ పోస్ట్ పోన్ రూమర్స్ పైన పెద్ది టీం రియాక్షన్ ఏంటి? మేకర్స్ మెగా ఫ్యాన్స్ కి ఇచ్చిన క్లారిటీ ఏంటి? పెద్ది సినిమా రిలీజ్ డేట్ పై రూమర్స్ స్ప్రెడ్ అవుతూనే ఉన్నాయి. మార్చి 27th రామ్ చరణ్ బర్త్డేన పాన్ ఇండియా వైడ్ పెద్ది సినిమా గ్రాండ్ రిలీజ్ అంటూ ఇప్పటికే డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. అయితే పెద్ది ఫస్ట్ చార్ట్ బస్టర్ చికిరి సాంగ్ తర్వాత సెకండ్ సాంగ్ రిలీజ్ చేస్తామన్న మేకర్స్ ఇప్పుడు సైలెంట్ అయ్యారు. సంక్రాంతి సినిమాల హడావిడి తర్వాత పెద్ది సెకండ్ సింగిల్ ఉంటుందని ఫ్యాన్స్ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అయితే సాంగ్ అప్డేట్ రాకపోవడంతో ఈ రూమర్స్ నిజమేనా అంటూ వర్రీ అవుతున్న మెగా ఫ్యాన్స్ కి క్రేజీ అప్డేట్ తో చెక్ పెట్టింది పెద్ది టీం. పెద్ది సినిమాకు సంబంధించి వినిపిస్తోన్న లేటెస్ట్ అప్డేట్ రిలీజ్ రూమర్స్ కి ఎండ్ కార్డ్ పడినట్లు కనిపిస్తోంది. ప్రజెంట్ క్లైమాక్స్ స్టేజ్ లో ఉన్న పెద్ది సినిమా ఫస్ట్ హాఫ్ కట్ లాక్ చేసిన బుచ్చిబాబు ఈ వెర్షన్ రీ రికార్డింగ్ పనులు పూర్తి చేసేందుకు మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ కి పంపించారు. ఆల్రెడీ మాస్ మెలోడీ ట్యూన్ తో చికిరి సాంగ్ ని సెన్సేషనల్ చార్ట్ బస్టర్ చేసిన రెహమాన్ తన పెద్ద సినిమాకి ఏ రేంజ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేస్తున్నారో అనే ఎక్సైట్మెంట్ పెరిగిపోతోంది. డైరెక్టర్ బుచ్చిబాబు ప్లానింగ్ పై ఎంతో నమ్మకంతో ఉన్నారు మెగా అభిమానులు. రిలీజ్ పరంగా టార్గెట్ మిస్ అయ్యే ఛాన్స్ లేదని, చెప్పిన డేట్కే పెద్ద సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేసేందుకు వస్తుంది అనే కాన్ఫిడెన్స్ నింపుతోంది. ప్రస్తుతం పెద్ద సినిమా ఫైనల్ షెడ్యూల్లో రామ్ చరణ్ పై యాక్షన్ ఎపిసోడ్ జరుగుతోంది. అలాగే మరోవైపు సెకండ్ హాఫ్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని పూర్తి చేస్తోంది టీం. మొత్తంగా పెద్ద సినిమా నుంచి వచ్చిన ఈ లేటెస్ట్ అప్డేట్ తో పోస్ట్ పోన్ రూమర్స్ కి ఎండ్ కార్డ్ పడినట్లే అంటున్నారు మెగా ఫ్యాన్స్. ప్రెజెంట్ ఇండస్ట్రీలో అనిల్ రావుపూడి టైం నడుస్తోంది. అనిల్ ఏం చేసినా సెన్సేషన్ అవుతోంది. మనశంకర్ వరప్రసాద్ గారితో బాక్సాఫీస్ కి రీజనల్ సినిమా పవర్ ఏంటో ప్రూవ్ చేసిన డైరెక్టర్ వచ్చే సంక్రాంతికి క్రేజీ మల్టీ స్టారర్ ప్లాన్ చేస్తున్నారట. మరి హిట్ మిషన్ అనిల్ రావుపూడి ఆలోచనలో ఉన్న హీరోలెవరు? సంక్రాంతికి వచ్చారు చెప్పినట్లే మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో బాక్సాఫీస్ ని రఫాడిస్తున్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. హిట్ మిషన్ గా బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ డెలివరీ చేస్తున్నారు. 10 years ఇండస్ట్రీలో 9 సినిమాల సూపర్ హిట్స్ తో ట్రిపుల్ హ్యాట్రిక్ సక్సెస్ తో దూసుకుపోతున్నారు. సింపుల్ గా చెప్పాలంటే సంక్రాంతి ప్లస్ అనిల్ రావిపూడి ఈక్వల్ టు బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ అంటున్నారు ఆడియన్స్. ఈ సంక్రాంతికి చిరంజీవి వెంకటేష్ కాంబినేషన్ తో మెగా విక్టరీ అందుకున్న అనిల్ 2027 సంక్రాంతికి క్రేజీ మల్టీ స్టారర్ ప్లాన్ చేస్తున్నారనే న్యూస్ వైరల్ అవుతోంది. డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారు సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. సక్సెస్ టూర్ తో థియేటర్స్ కి వెళ్లి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇలా ఓవైపు సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూనే మరోవైపు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఫోకస్ పెట్టారు అనిల్. 2027 సంక్రాంతికి విక్టరీ వెంకటేష్ పవన్ కళ్యాణ్ తో క్రేజీ మల్టీ స్టారర్ ప్లాన్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అనిల్ రావిపూడి టీం నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సింది. విక్టరీ వెంకటేష్ పవన్ కళ్యాణ్ ఆల్రెడీ గోపాల సినిమాలో కలిసి నటించారు. పవన్ కళ్యాణ్ దేవుడిగా, వెంకటేష్ భక్తుడిగా వచ్చిన ఈ సినిమా అభిమానుల్ని మెప్పించింది. అక్షయ్ కుమార్ ఓ మై గాడ్ సినిమా తెలుగు రీమేక్ గా గోపాల తెరకెక్కింది. ఆ సినిమా తర్వాత అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వెంకటేష్ పవన్ కళ్యాణ్ మల్టీ స్టారర్ అంటూ వినిపిస్తోన్న రూమర్స్ అటు అభిమానుల్లో ఇటు ఆడియన్స్ లో ఎగ్జైట్మెంట్ పెంచేస్తున్నాయి. మరి హిట్ మిషన్ అనిల్ రావిపూడి 2027 సంక్రాంతికి ఎలాంటి మల్టీ స్టారర్ తో వస్తారో వెయిట్ అండ్ సీ. ప్రెజెంట్ టాలీవుడ్ లో ఏమో గుర్రం ఎగరావచ్చు సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ఫ్లాపుల్లో ఉన్న యంగ్ హీరోలు ఒక్కొక్కరిగా సక్సెస్ ట్రాక్ లోకి రావడంతో ముందున్నవన్నీ మంచి రోజులే అనే ఫీల్ కలుగుతోంది. మొన్న ఆది సాయి కుమార్, నిన్న శర్వానంద్ హిట్ కొట్టడంతో మిగతా యంగ్ హీరోల కంబ్యాక్ పై అటెన్షన్ క్రియేట్ అవుతోంది. మరి ఆ హీరోలెవరో, ఆ సినిమాలేంటో ఈ స్టోరీలో ట్రాక్ చేద్దాం. కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాలతో మాస్ కదాస్ అనిపించుకున్న విశ్వక్సేన్ కి కొన్నాళ్లుగా సక్సెస్ లేదు. వరుస ఫ్లాపుల్లో ఉన్న విశ్వక్సేన్ లాస్ట్ ఇయర్ లైలా సినిమాతో డిజాస్టర్ ఫేస్ చేశారు. హిట్ ది ఫస్ట్ కేస్ తర్వాత సాలిడ్ హిట్ లేని విశ్వక్ ఫంకీ సినిమాతో కంబ్యాక్ కి రెడీ అవుతున్నారు. డైరెక్టర్ కేవి అనుదీప్ తెరకెక్కిస్తోన్న ఈ హిలీరియస్ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 13న ఆడియన్స్ ముందుకు రానుంది. కయాడు లోహర్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ ఫంకీపై బజ్ క్రియేట్ చేస్తోంది. విశ్వక్సేన్ మాత్రమే కాదు, హీరో నిఖిల్ కూడా వరుస ఫెయిల్యూర్స్ ఫేస్ చేశారు. కార్తికేయ 2తో పాన్ ఇండియా సక్సెస్ అందుకున్న నిఖిల్ కి ఆ తర్వాత ఆ రేంజ్ హిట్ లేదు. దీంతో పాన్ ఇండియా ప్రాజెక్ట్ స్వయంభూ సినిమాతో కంబ్యాక్ కి రెడీ అయ్యారు.
ఈ పిరియాడికల్ బ్యాక్డ్రాప్ సినిమా కోసం మార్షల్ ఆర్ట్స్, హార్స్ రైడింగ్లో స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నారు నిఖిల్. సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్స్గా, భరత్ కృష్ణమాచారి డైరెక్ట్ చేసిన స్వయంభూ ఫిబ్రవరి 13నే థియేటర్స్లోకి వస్తోంది. విశ్వక్సేన్, నిఖిల్, సిద్ధార్థ్ కంటే ముందుగా లక్ చెక్ చేసుకునేందుకు రెడీ అయ్యారు నవీన్ చంద్ర. స్పెషల్ రోల్స్ చేస్తూనే హీరోగా కంటిన్యూ అవుతోన్న నవీన్ చంద్ర హిట్ చూడక చాలా కాలం అవుతోంది. దీంతో సైకలాజికల్ హారర్ బ్యాక్డ్రాప్ మూవీ హనీతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. రీసెంట్గా విడుదలైన హనీ మూవీ టీజర్లోని నవీన్ చంద్ర లుక్ సినిమాపై ఎగ్జైట్మెంట్ పెంచేస్తోంది. కరుణ కుమార్ డైరెక్ట్ చేస్తున్న హనీ సినిమా ఫిబ్రవరి 6న థియేటర్స్లోకి వస్తోంది. మరి కంబ్యాక్కి రెడీ అయిన ఈ యంగ్ హీరోలు ఎలాంటి రిజల్ట్ అందుకుంటారో వెయిట్ అండ్ సీ. చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు విజయ్ సేతుపతి. ఓవైపు హీరోగా, మరోవైపు స్పెషల్ రోల్స్ తో దూకుడు చూపిస్తున్నారు. అయితే మణిరత్నం డైరెక్షన్ లో విజయ్ సేతుపతి సినిమా టాపిక్ మరోసారి తెరపైకొచ్చింది. మరి వరుస ప్రాజెక్ట్స్ చేస్తున్న విజయ్ సేతుపతి మణిరత్నం సినిమాని ఎప్పుడు సెట్స్ పైకి తీసుకెళ్తారు? సేతుపతి కంటే ముందుగా ఈ ప్రాజెక్ట్ కి అనుకున్న హీరోలెవరు? ఎన్నో అంచనాలతో వచ్చిన థగ్ లైఫ్ సినిమా భారీ డిజాస్టర్ అయింది. 3 డికేడ్స్ తర్వాత కమల్ హాసన్తో మణిరత్నం తెరకెక్కించిన ఈ గ్యాంగ్స్టర్ మూవీ నష్టాల్ని మిగిల్చింది. ఇండియాస్ బెస్ట్ డైరెక్టర్గా పేరున్న మణిరత్నం థగ్ లైఫ్ సినిమాలో మునుపటి స్పార్క్ చూపించలేకపోయారనే విమర్శలు వచ్చాయి. దీంతో యాక్షన్ వర్కౌట్ కాకపోవడంతో మరోసారి లవ్ స్టోరీ బ్యాక్డ్రాప్లో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు మణిరత్నం. అయితే ఈ సినిమా విజయ్ సేతుపతితో ఉంటుందనే ప్రచారం కోలీవుడ్ సర్కిల్స్లో గట్టిగా వినిపిస్తోంది. థగ్ లైఫ్ డిజాస్టర్ తర్వాత మణిరత్నం నెక్స్ట్ ప్రాజెక్టుపై రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. యాక్షన్ సబ్జెక్ట్ కాదని ఈసారి ఓ సెన్సిబుల్ లవ్ స్టోరీని తెరకెక్కించేందుకు మణిరత్నం రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అఫీషియల్గా అనౌన్స్మెంట్ లేకున్నా ఈ ప్రాజెక్టుపై న్యూస్ హల్చల్ చేస్తూనే ఉంది. థగ్ లైఫ్ సినిమా ప్రమోషన్స్లో సింబుతో ఈ సినిమా అనుకున్నారు. ఆ థగ్ లైఫ్ రిజల్ట్తో సింబు తప్పుకున్నట్లు టాక్. ఆ తర్వాత హీరోగా ధ్రువ్ విక్రమ్ పేరు కూడా వినిపించింది. అయితే ఈ స్టోరీ విజయ్ సేతుపతికి యాప్ట్ అవుతుందనే ఆలోచనలో ఉన్నారట మణిరత్నం. సెన్సిబుల్ లవ్ స్టోరీలకు కేర్ ఆఫ్ అడ్రస్ డైరెక్టర్ మణిరత్నం. ప్రజెంట్ విజయ్ సేతుపతితో అలాంటి సినిమానే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 2018లో మణిరత్నం డైరెక్షన్లో వచ్చిన చెక్కచ్చివంచవానం సినిమాలో విజయ్ సేతుపతి నటించారు. ఇప్పుడు అదే విజయ్ సేతుపతితో ఫుల్ ప్లెజ్డ్ లవ్ స్టోరీ తెరకెక్కిస్తారని టాక్. ఈ సినిమాలో విజయ్ సేతుపతికి జోడీగా రుక్మిణి వసంత్తో పాటు సాయి పల్లవి పేరు కూడా వినిపిస్తోంది. ఈ ఇద్దరిలో ఒకరు ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. విజయ్ సేతుపతి లైనప్ ప్రాజెక్ట్స్ పూర్తయ్యాకే మణిరత్నం సినిమా సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. మరి మణిరత్నం, విజయ్ సేతుపతి ప్రాజెక్టుపై వస్తోన్న రూమర్స్ ఎంతవరకు నిజమవుతాయో వెయిట్ అండ్ సీ. డేవిడ్ రెడ్డి మూవీ స్పెషల్ అప్డేట్. ఈ ఫ్రైడే ఓం శాంతి 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 సినిమా ట్రైలర్. హ్యాపీ రాజ్గా జీవి ప్రకాష్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. మంచు మనోజ్ హీరోగా నటిస్తోన్న డేవిడ్ రెడ్డి మూవీ ఫస్ట్ లుక్ ఈ నెల 26న విడుదల చేస్తున్నట్లు స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఓం శాంతి 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 సినిమా ట్రైలర్ ఈ శుక్రవారం విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్. తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఈ నెల 30న థియేటర్స్లోకి వస్తోంది. విశాల్, తమన్నా హీరోయిన్స్ గా నటిస్తోన్న మొగుడు సినిమా నుంచి విడుదలైన టైటిల్ ప్రోమో ఆకట్టుకుంటోంది. క్రేజీ ఎంటర్టైనర్ గా డైరెక్టర్ సుందర్ సి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. వినయ్ రత్నం డైరెక్ట్ చేస్తోన్న శ్రీ చిదంబరం గారు సినిమా నుంచి వెళ్లే దారిలోన ఫస్ట్ సింగిల్ విడుదలైంది. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి పాడిన ఈ పాట ఆకట్టుకుంటోంది. అభిషేక్ జీవింత్, అనస్వర రాజన్ హీరోయిన్ గా నటిస్తోన్న విత్ లవ్ సినిమా తెలుగు టీజర్ ఆకట్టుకుంటోంది. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఫిబ్రవరి 6న విడుదల కానుంది. జీవి ప్రకాష్, శ్రీగౌరి ప్రియా హీరోయిన్ గా నటిస్తోన్న హ్యాపీ రాజ్ మూవీ తెలుగు ప్రోమో ఆకట్టుకుంటోంది. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాతో అబ్బాస్ రీఎంట్రీ ఇస్తున్నారు. సుమతి శతకం సినిమా నుంచి సెకండ్ లిరికల్ సుమతి సాంగ్ ఈ శుక్రవారం విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. బిగ్ బాస్ ఫేమ్ అమర్దీప్ చౌదరి హీరోగా నటిస్తోన్న ఈ సినిమా ఫిబ్రవరి 6న విడుదల కానుంది. చైనా పీస్ సినిమా నుంచి విడుదలైన భగ భగ అనే దేశభక్తి సాంగ్ ఆకట్టుకుంటోంది. మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. శోభిత ధూళిపాళ్ల లీడ్ రోల్ ప్లే చేసిన చీకట్లో సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటోంది. మర్డర్ మిస్టరీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా ఈ శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.
తుంబాడ్ కల్ట్ క్లాసిక్ తర్వాత డైరెక్టర్ రాహి అనిల్ బార్వే తెరకెక్కించిన మైసభ సినిమా టీజర్ ఆకట్టుకుంటోంది. బాలీవుడ్ యాక్టర్ జువేద్ జాఫ్రీ కీ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమా ఈ నెల 30న ఆడియన్స్ ముందుకు రానుంది. సో ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. Fashion partner Shoppers Stop. Grooming partner Shikara, the best hair and skincare clinic in Hyderabad.